క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. మేడ్చల్ జిల్లా 6వ వార్డు కొండాపూర్లోని కొండాపూర్ శ్రీనిధి ఇంపీరియల్ పార్కులో సర్వే నంబర్ 63, 67లో గత 25 సంవత్సరాల క్రితం పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ద్వారా ఫ్లాట్స్ చేసి విక్రయించారు. ఆ సమయంలో నిరుపేదలు అట్టి ఫ్లాట్లను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారు పొజిషన్లో ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత కొండాపూర్ నివాసులైన దాసరి బాలరెడ్డి, సంజీవరెడ్డి మంగళవారం రాత్రం ఎవరు లేని సమయంలో వచ్చి పేదలకున్న ఫ్లాట్లను జేసీబీ సహాయంతో హద్దురాళ్లు పెకిలించి పాఠశాలను కూడా ధ్వంసం చేసి ఫ్రీ కాస్ట్ వాళ్లకు కూర్చివేసి అందులో గుంత చూసి ఎవరికి కనిపించకుండా పూజ చేశారు. కావున ఈరోజు ఫ్లాట్స్ యజమానులందరూ కలిసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మీ ద్వారా కోరుతున్నాం. ఇందులో పాల్గొన్నవారు సుంకరి వెంకటేష్, వంగిటి భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి రాజరెడ్డి, అర్జున్రావు, మంచు మహేందర్, ఇమిడి యాదిరెడ్డి, బుక్క శ్రీకాంత్ రెడ్డి, ఆర్ బ్రహ్మయ్య, శ్రీనివాసులు. లోపల పండి ఫోటో సెట్. నష్టపరిహారం అవలిస్తారండి. సుమారుగా ఫ్రీ కాస్ట్ చేసినాం. ఒక్కొక్క ప్లాటుకు ₹1,00,000 చొప్పున ఖర్చు అయ్యింది. 20 లక్షలు మాకు చెల్లించాలి. 20 లక్షలు ప్లస్ మేము అన్ని లేఅవుట్లు మళ్ళీ లేఅవుట్ చేసి ఇంతకుముందు జడగొడితే కడీలు వస్తాయి. కడీలు అది సుమారుగా 30 లక్షల ఖర్చు వరకు వచ్చింది. దానికి మాకు వెంటనే వాళ్ళు చెల్లించాలని మీ ద్వారా మనం చేస్తాం. ముందు కూడా వీళ్ళ మీద 11 కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద కూలగొట్టినందుకు. అవి కూడా కోర్టులో కేసు వేసినాము, నడుస్తూ ఉన్నది. అయినా వల్ల దొంగల మాదిరిగా వచ్చి పనిచేస్తాం. ఇవన్నీ ప్లాట్లేను 25 ఏళ్ళ కింద చేసిన ప్లాట్లు. గతంలో ఒకసారి ఇట్లనే దొంగతనంగా వచ్చి దున్నిండు. ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి కోర్టులో కేసు వేసినాము. కోర్టు కేసు కూడా పెండింగ్ ఉన్నది, హైకోర్టులో పెండింగ్ ఉన్నది. ఇది మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి దొంగ లెక్క రాత్రిపూట అంతా దున్నేసిపోయిండు. దున్నేసి మొత్తం ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా అన్ని ఫ్రీ కాస్ట్ ఉన్న వాళ్ళు ప్లాట్లని కూలగొట్టి అందులోనే గొయ్యి తీసి అందులోనే మళ్ళీ పూడ్చిపెట్టడం జరిగింది. వాళ్ళది కూడా కొంతమంది హస్తం ఉంది దీంట్లో. స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులతో చేతులు కలిపి ఎక్కడైతే కనబడుతుంది 8 ఎకరాలు భాస్కర్, మొత్తం 8 ఎకరాలు, మొత్తం 8 ఎకరాలు దాసరి బాలరెడ్డి అండ్ సంజీవరెడ్డి వాళ్ళ బాపద్ది. వీళ్ళు 25 ఏళ్ళ కిందనే కోరెడ్డి శ్రీనివాసరెడ్డికి అమ్మేశారు. అమ్మేసి వాళ్ళు మొత్తం ప్లాట్లన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాకనే వాళ్ళు ప్లాట్లు వేయడం జరిగింది. 20 ఏళ్ళ సంది గరీబోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కోసం, పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం, పిల్లల కోసం కొనిపెట్టుకుంటే ఈరోజు మొత్తం రాత్రిపూట దొంగల్లాగా వచ్చి దున్నాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు? ఒకసారి మీరు చూడండి, చెట్లను చూడండి. ఒకసారి మీరు పత్రికా విలేకరులు మీరు చూడండి చెట్లను. అన్ని ఎర్రచందనం చెట్లు 20 సంవత్సరాల చెట్టు ఒక్కొక్కటి. వాళ్ళు స్థానికంగానే ఉంటారు, మళ్ళీ ఇక్కడనే ఉంటారు. 20 ఏళ్ళ సంది ఏం చేశారు? ఇవన్నీ ఎర్రచందనం చెట్లు, ఇవి ఇన్ని ఏళ్ళ సంది వాళ్ళ పొలంలో ప్లాట్లు అవుతుంటే ఏం చేశారు వీళ్ళు 20 ఏళ్ళ నుంచి? మేము ఏమంటారు, గాడిదలు కాసిరా? లేకుంటే ఏదన్నా ఇబ్బంది జరిగితే గరీబోళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలే చేసుకునే పరిస్థితి ఉంది. దీంట్లో తగు న్యాయం చేయాలి. ఎన్ని ప్లాట్లు ఉంటాయి సార్ దీంట్లో? దాదాపు 160 ప్లాట్లు ఉంటాయి ఇందులో. శ్రీనిధి మొత్తం వచ్చి 1000 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో మాత్రం ఏదైతే 8 ఎకరాలలో 200 ప్లాట్లు. అంతా గరీబోళ్ళు ఆ రోజు తక్కువ రేటుకు వచ్చిందనో ఏందనో 20 ఏళ్ల కింద ఉన్నారు. ఈ రోజు మొత్తం ఇట్లా అన్యాయం చేయడం ఇది పద్ధతి కాదు. కొంతమంది స్థానిక నాయకులతో కలుపుకొని ఇలా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఉసురు ముడుతుంది వాళ్ళకు, వాళ్ళకి తెలుస్తలేదు. పిల్ల తరానికి వాళ్ళ ఉసురు ముడుతుంది వాళ్ళకు. అంతా గరీబోళ్ళు ఉన్నారు ఇందులో. మాది అనుకున్నప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆపేది ఉంటాయి. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. స్థానికులే పెట్టి పెరిగాను. వీళ్ళ ల్యాండ్ లేదు, ఆల్రెడీ అమ్మేసారు.
అమ్మిన తర్వాత మళ్ళీ కావాలని దీన్ని సృష్టిస్తుర్రు ఏదో వస్తుందని చెప్పి. అప్పుడు భూమి అమ్మినప్పుడు 60,000 ఎకరం లాగా అందరూ విక్రయించారు. ఇప్పుడు రేటు పెరిగే వరకు అంత సమస్య ఉందో లేదో సమస్య సృష్టించి కొందరు స్థానిక నాయకులు దీన్ని వీళ్ళ ద్వారా ఏదో కబ్జా చేసి ఎక్కువ రేటుకు అమ్ముదామని ప్రయత్నం చేస్తున్నారు. కావున మీరు కొంచెం మాకు మద్దతుగా నిలబడి ఈ ప్లాట్ల వాళ్ళందరికీ కొంచెం సాయం చేయగలరు. గరీబులు చాలా ఉన్నారు, వాళ్ళకి ఆత్మహత్యలే దిక్కు. రెండవది పెళ్లి అయితే కూతురుకు కట్నం కిందికి ఇచ్చిర్రు కాదంటే అది విడాకుల దాకా వస్తుంది. కొంచెం ఈ సమస్యలన్నీ దృష్టికి తీసుకుపోయి అధికారులు కూడా సహకరించి ఈ ప్లాట్ల వాళ్ళకి న్యాయం చేయగలరని కోరుచున్నాం. ఈ ప్లాట్లు కొనుక్కొని మా పిల్లలకు పెళ్లిళ్ళకి ఇచ్చినాము. ఆ పెళ్లిలో వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలతో రోజు పంచాయతీ అవుతున్నది. దయచేసి ఈ ప్లాట్లను మాకు ఇప్పించగలరు. ఈ దౌర్జన్యంగా వచ్చిన బాలరెడ్డి సంజీవరెడ్డిలను కఠినంగా శిక్షించి మాకు ఇప్పుడు కంపౌండ్ వాళ్ళకు 10-15 లక్షల రూపాయలు అయినాయి. అవి మా నష్టపరిహారం కూడా చెల్లించాలని అధికారులకు విన్నవించుకుంటాం. అంటే ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటారు? నష్టపరిహారం కావాలంటారా? ఈ ప్లాట్లకు రావద్దు అంటారు? ప్లాట్లు కావాలి, ప్లాట్ల జోలికి రావద్దు. వాళ్ళు వస్తే ఫ్రీ కాస్ట్ వాళ్ళు ₹1,00,000 చిల్లర లక్షతో పెట్టి ప్లాట్ల ఫీఫ్ కాస్ట్ వాళ్ళు పెట్టిస్తే మొత్తం గులగొట్టిరు. రాత్రి వచ్చి దొంగతనం కొండాపూర్ విలేజ్ మేము పుట్టి ఇక్కడనే వెళ్ళినాం. ఈ వెంచర్లో కూడా మా జాగా కూడా ఉంది మాది వెనకపోతే. దాన్ని ఎప్పుడో అమ్మేసినాం, వీళ్ళు అమ్మిరు, మేము అమ్మినాం. 20 ఏళ్ళ కింద నుంచి వెంచర్ అవుతుంది. 20 ఏళ్ళ కింద నుంచే ప్లాట్లు కొన్నోళ్ళు అమ్ముతునేవారు, కొనుక్కుంటునేవారు. వీళ్ళు 20 ఏళ్ళ తర్వాత వచ్చి 2019 నుంచి వచ్చి రాత్రి వస్తారు, పొద్దున్నాక రారు. మళ్ళీ మా భూమి ఉంది, మా ప్లాట్ల కడీలన్నీ మొత్తం తీసేసి మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ కడీలన్నీ వాతుకుంటే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి తీసేస్తారు. ఇట్లా చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కేసు. మా పైన క్రిమినల్ కేసు ఉంది, ప్లస్ మేము కోర్టులో సివిల్ కోర్టులో హైకోర్టులో కూడా వెళ్ళినాం. ఆ కోర్టుకు వాళ్ళ పెండింగ్లో ఉన్నా కూడా రాత్రి వచ్చి దొంగల లెక్క వచ్చి ప్లాట్ల కడీలు అనేది తీసి మేము ప్రీకాస్ట్ వాల్స్ ఒక్కొక్క ప్లాట్కు 1,00,000-2 లక్షలు పెట్టి వేసుకున్నాం. రాత్రి వచ్చి మొత్తం 24 ఎకరాలకు ఉందా కేసు? 8 ఎకరాలకు ఉందా? ఈ 8 ఎకరాలకే సర్వే నంబర్ 63, 67 ఈ 2 సర్వే నంబర్లల్లో మొత్తం 28 ఎకరాలల్లో ఇది ఒక 8 ఎకరాలు. ఇది అసలు వాళ్ళ దాసరోళ్ళదే కానీ వాళ్ళ పాలోళ్ళది ఎప్పుడో అమ్మిరు వాళ్ళు. ఆ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, మొత్తం అన్నీ ఉన్నాయి. అన్నింటినీ తీసేసి ఇప్పుడు మాది ల్యాండ్ ఆయన వచ్చి ఇలా కూర్చుంటున్నారు. ప్రీకాస్ట్ వాల్స్ 1,00,000-1,15,000 ప్లాట్లు ఇప్పుడు 10 ఎవరు భరిస్తారు? రాత్రి వచ్చి పొక్క తీసి మొత్తం దేని తెలియకుండా ఆనవాళ్ళు లేకుండా దాన్ని మళ్ళీ కూడిపేసారు. గతంలో వీళ్ళ మీద 12 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. వీళ్ళ మీద వాళ్ళు మా మీద క్రిమినల్ పెట్టిరు, సివిల్ పెట్టిరు. అన్నిటికీ మేము పోతున్నాం, అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. మళ్ళీ రాత్రి వస్తారు, కడీలు అన్నీ తీసేస్తారు. ఎంత ఇబ్బంది చేస్తున్నారు. ఇంత పెద్ద చెట్లు, ఇప్పుడు ఇక్కడ చెట్లు కూడా ఉండే, మాకు రాత్రి వచ్చి చెట్లు కూడా తీసేసి ఇంత పెద్ద చెట్లను, ఒక 20-30 చెట్లను. మరి మీరు కంప్లైంట్ ఏమైనా ఇచ్చిరా? కంప్లైంట్ ఇచ్చినామో వాళ్ళు రావద్దని పోలీసు వాళ్ళు కూడా చెప్పేసారు, కోర్టు పెండింగ్ ఉందని. వీళ్ళు ఏం చేస్తారు, రాత్రి వాళ్ళు ఎవరో అనుచరులు చాలా మందిని తీసుకొచ్చి మా జేసీబీలు, హిటాచీలు తీసుకొచ్చి మొత్తం ఎప్పుడైతే ఉంటాం కదా, రాత్రి ఎందుకుంటాం ఈ ప్లాట్లలో వచ్చి వస్తారు, మొత్తం చెడగొట్టి అంత ఇబ్బంది మమ్మల్ని మొత్తం ఆర్థికంగా నష్టపరుస్తారు. మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు. కావున మీ ద్వారానైనా వాళ్ళకు అందరికీ తెలిసి అధికారులు మాకు న్యాయం చేయగలరని మీ ద్వారా మనవి చేస్తున్నాం. ఈరోజు కొండాపూర్ గ్రామంలో శ్రీనిధి ఇంపీరియల్ పార్క్లో గత 25 సంవత్సరాల క్రితం పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సర్వే నెంబర్ 63, 67లో ప్లాట్లు చేసి ఇక్కడున్న ప్రజలకు వాళ్లకు అందరికి విక్రయించినాడు. ఈ విక్రయించి కూడా దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చెట్లను చూస్తే తెలుస్తుంది మీకు ఎన్ని చెట్లు ఉన్నాయి. అప్పుడు చెట్లు వాతినప్పుడు ఇప్పుడు ఎంత పెద్ద చెట్లు అయినాయో మీరు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రైతు ఎవరైతే దాసరి బాలరెడ్డి అండ్ సంజీవరెడ్డి గారు ఈ పొలం మాదని చెప్పేసి ఈ మధ్యన గత 3-4 సంవత్సరాల నుండి ఈ పొలం మాదని చెప్పి రైతులను వీళ్ళను అందరినీ రాత్రిపూట వచ్చి జేసీబీల సాయంతో అద్దురాలను కూడా పీకేసి మళ్ళీ ఏదో ఫ్రీ కాస్ట్ వాల్యూ ఉందో 15 ఫ్లాట్ల ఫ్రీ కాస్ట్ వాల్యూ అంతా కూలగొట్టి అందులోనే పొక్క తీసి అందులోనే వేయడం జరిగింది. ఒక్కడ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి ఆయన సొంతంగా 20 ఏళ్ల సంది కొండాపూర్ నివాసంలోనే ఉన్నాడు. కొండాపూర్లోనే ఈ లేఅవుట్ ఉంది. నీ జాగా అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇన్నేళ్ల సంది ఏం చేస్తున్నావు? నా జాగా వేరే వాళ్ళు ప్లాట్లు చేస్తుంటే నువ్వు ఎట్లా ఊరుకున్నావు? 20 ఏళ్ల క్రితం ప్లాట్లు కొన్నోళ్ళు ఇవాళ వస్తుంటే నా పొలం అని వస్తాయి. వీళ్ళందరూ అందరూ బీద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఆయన 5,000, 4,000 వచ్చింది కాబట్టి ఆయన కొనుక్కున్నారు. పిల్లల చదువుల కోసమని, పెళ్లిళ్ళ కోసమని. వాళ్ళు ఇందులో కొంతమంది వాళ్ళ అమ్మాయిల పేరిట కట్నం కింద రాసిచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ కిరికీ రైతుంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయంటే మధ్యతరగతి కుటుంబాలలో ప్లాట్ రాసిస్తే వాడు ఇవ్వకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో మనందరికీ తెలుసు.
చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి వీళ్ళు మా పొలం మాదని చెప్పేసి కొంతమంది స్థానిక అధికార పార్టీ నాయకులతోని కొంతమంది అధికారులను కలుపుకొని ఈ 3 ఏళ్ల నుంచి వచ్చి మనల్ని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. గతంలో కూడా ఇదే ఇబ్బంది పెడతా ఉంటే మేము ఆయన పోలీస్ కంప్లైంట్ చేసాం. ఆయన ఉన్న రఘురారెడ్డి గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు సార్ కానీ వీళ్ళందరూ ప్లాట్లకు సహకరించారు. ప్లాట్లకు సహకరించి నువ్వేం చేస్తున్నావయ్యా, గత ఇంత పెద్ద చెట్లైనా ఇయ్యాల నాదని పోతున్నావు అని చెప్పి ఆయన కూడా మందలియడం జరిగింది. దీనికి సంబంధించిన కేసు కూడా మేము కేసు ఫైల్ చేసినాం. హైకోర్టులో ప్రస్తుతం పెండింగ్లో ఉంది. హైకోర్టులో పెండింగ్ ఉన్నాక వీళ్ళు రాత్రిపూట వచ్చి దొంగతనంగా వచ్చి ఇలా దౌర్జన్యం చేయడం ఇది పద్ధతి కాదు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం. కోర్టులో మాతో ఏమైనా ఉంటే ప్లాట్లతో మాట్లాడి ఏదైనా కూర్చొని మాట్లాడి ఏమైనా మాతో చేసుకో. పార్టీషన్ నీకు 24 ఎకరాలు ఉందని మాట్లాడుతున్నావు. 24 ఎకరాల నీది 8 ఎకరాలు, నీకు పార్టీషన్ ఉందా? పార్టీషన్ ఉంటే ఈడనే వస్తాను గ్యారెంటీ ఏముంది నీది? ఇది డాంబర్ రోడ్ ఎక్కడైతే మంచిగా ఉందో అక్కడ సెలెక్షన్ చేసుకొని కూర్చుండి. ఇప్పటి వరకు 3 జాగాలు మారిండి ఈయన. 3 జాగాలు మారి ఇక్కడైతే మంచిగా ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు ఆయన. కనుక ఇది కాక ఇంక వేరే దగ్గర కూడా కబ్జా చేసి మొత్తం అలాది 24 ఎకరాలు అండి. 24 ఎకరాలలో ఈయనది 8 ఎకరాలు. ఈయన 8 ఎకరాలు ఇక్కడే వస్తాను గ్యారెంటీ ఏముంది ఆయనది? ఇంతకుముందు వేరే దగ్గర ఉండే ఆడకెళ్ళేవ కొడితే ఇంకో తాన కూర్చున్నాడు. ఆడకెళ్ళేవ కొడితే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈడ కూర్చున్నాడు. వీళ్ళు 100% 2000లో వీళ్ళు అమ్మింది వాస్తవం. దానికి సంబంధించిన పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అవి కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం. అంతేకాక వీళ్ళు ఏం చేస్తారంటే అగ్వసాగ్వ ఏదో తీసుకుందామని చెప్పేసి కొంతమంది స్థానిక నాయకులతో కొలీట్ అయ్యి మొత్తం ఏదో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నారు. రాత్రిపూట రావడము, అద్దురాలు వీకడము చేయడము. ఇంతకుముందు కూడా వీకేసి మేము పూర్తి లేఅవుట్ చేసినాం కంప్లీట్గా. మీరు చూడండి ఒకసారి మొత్తం ఎట్లా అయిందో ఇది మొత్తము. ఈ 4 గంటల సార్ మళ్ళీ స్తబ్దుగా ఉన్నారు. మళ్ళీ మొన్న రాత్రి వచ్చి నీ పొలం అయినప్పుడు నువ్వు దొరలేక దొంగతనాన్ని ఎందుకు వస్తున్నావు? మేము కోర్టులో పోతున్నాం, కోర్టులో కొట్లాడదాం, నీదా నాదా తేలుతుంది. నువ్వు ఎందుకు దొంగతనంగా వీళ్ళందరినీ తీసుకొని వస్తున్నావు? కనుక మర్యాదగా చెప్తున్నాం. వీడికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. ఇప్పటిదాకా మేము మంచిగా చూసినాం. స్థానికులం అని చెప్పేసి అందరం ఒకతాను ఉంటామని మంచిగా చూసినాం. ఇక్కడి నుంచి ఉపేక్షించేది లేదు. ఏ జేసీబీ వచ్చినా ఎవరు వచ్చినా ఈడ చాలా అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంది. దానికి పూర్తి బాధ్యత ఈ భూమి వాళ్ళది, వాళ్ళు చేసుకునేదే అవుతుంది. ముందే హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఇలా అడుగు పెట్టొద్దని మేము మీ పత్రిక ద్వారా, మీ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాము. సుమారుగా ఎన్ని ప్లాట్లు ఉంటాయి సార్? ఇలా దాదాపు 200 ప్లాట్లు ఉంటాయండి. 200 ప్లాట్లు మొత్తం 2500 ప్లాట్లు. ఈ 8 రకాల